అవార్డు ఇచ్చేస్తారు. ప్లీజ్ వెల్కమ్. ఓటమినప్పుడు చూడండి తోటే అని చల్తా హే కభి హే హాత్ జోడిది ఆ బేబీ ప్రేమను తాగే హనీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హే సభీ మౌంట్ ఎవరెస్ట్ ఎదిగేలన్నీ చేరాలంటే కావాలి గడేరి మెకనకోలా తాగేలన్నీ పొందాలంటే చెయ్యాలి గోమి కమ్మని కోతల కబుర్లలో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హాతుల్లో ఈ ప్రేమ వదిలిపోలేదు. ఆరెంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి చూసాడే అని చల్తా హే కభి హే హాత్ జోడిది ఆ బేబీ ప్రేమను తాగే హనీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హే సభీ సార్లు ప్రేమిస్తా నా గుండెలోన ఫీల్ ఉంది నే కొత్త చరితనే రాస్తా నా లవ్ లో లైఫ్ ఉంది నే కన్న కళ్ళు సాధిస్తా నాలోన పచ్చి నిజముంది ఎదలోకి తొంగి చూస్తావా నువ్వునికే తెగు ఉంది ఓ ప్రేమ 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 వీడకే ప్రేమ నువ్వు దామ 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 దారికే దామ పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని పోని వది ప్రేమ ఆరెంజ్ లవ్ ఆరెంజ్ లవ్ ఆరెంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి చూస్తోడే అని చల్తా హే కభి హే హాత్ జోడిది ఆ బేబీ ప్రేమను తాగే హనీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హే సభీ ఆరెంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి చూస్తోడే అని చాలా బాగా పాడావు. థాంక్యూ నీ సాంగ్ ఎట్లా ఉందంటే ఓ రేంజ్ లో ఉందన్నమాట. థాంక్యూ మరి జడ్జెస్ కి ఎలా ఉందో అడుగుదాం. మురళీ సార్ రేంజ్ లోనే ఉంది. థాంక్యూ సార్. తర్వాత చరణం లాస్ట్ పడుతున్నావు కదా, ఆ లాస్ట్ లో కొంచెం పిచ్ ప్రాబ్లం లాగా ఉంది. అక్కడ పిచ్ మారుతుంది సార్. పిచ్ మారిపోతుందా? ఎస్ సార్. అది కొంచెం మారకుండా చూడాలి సార్. మూవీలోనే మారుతుంది సార్. ఓ అలాగా, సరే సార్ సరే ఇప్పుడు వినాలేదు. తర్వాత పదాలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. శృతి కూడా ఒక లెవెల్కి ఉంది. మిల్క్ బాయ్ కదా అలాగే ఉంటుంది. కొంచెం టైట్నెస్ కావాలి అంటే స్టిఫ్ గా పాడు, స్ట్రిక్ట్ గా పాడు, అప్పుడు ఇంకా గ్రిప్ గా ఉంటుంది పాట. అదొక్కటి మాత్రం మెయింటైన్ చేయి. ఓకేనా? ఇదంతా బాగుంది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు. వర్ధిని మేడం. వర్ధిని మేడం. ఫస్ట్ 2 లైన్లు బాగా లిరిక్స్ అర్థమయ్యాయి, ఆ తర్వాత ఏమీ అర్థం అవ్వలేదు. బాగా పాడావు. కొంచెం శృతి చూసుకోవాలి, లిరిక్స్ కూడా క్లారిటీ ఉండాలి, క్లియర్ గా పాడాలి. ఓకే, మీ యాటిట్యూడ్ బాగుంది. ఓకే, ఇంప్రూవ్ అయింది, ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. సరేనా? దీన్ని నువ్వు సెలెక్ట్ చేసావా లేదంటే మమ్మీయా డాడీయా లేదంటే? నేను సెలెక్ట్ చేశాను సార్. అందుకేనా ఇంత బాగుంది? అదే అనుకున్నా నేను, నీ సెలెక్షన్ ఉంటుంది. రాహత్ మామూలుడు కాదు. పైగా ఒక పన్ను ఊడిందంటే తెలివి ఎక్కువైపోద్ది. అది ఆ ప్రాబ్లం ఉంది. ఒక పన్ను ఊడితే పైన ఆ 1.5 months 2 months బాగా తెలివితేటలు వచ్చేస్తాయి. అది పెరిగిన కాడి నుంచి మనం సోంబెల్లం అయిపోతాం మళ్ళా. అదనమాట. పెరగని బాకు అక్కడే రోజు చేయబెట్టి ఒత్తుతూ ఉండు. ఓకేనా? బాగా పాడానన్నా. చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు కదా, అవన్నీ నోట్ చేసుకొని బాగా బెటర్మెంట్కి ట్రై చేయాలి. ఓకేనా? సార్ మార్క్స్ మార్క్స్ కూడా రేంజ్ లోనే వచ్చాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.